ఏందో తెలియకుండా పెద్ద ఆయన లక్ష్మణ్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు, ఏందో తెలుసుకోకుండా రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, ఏందో తెలుసుకోకుండా అరుణబాబు ఎంపీ గారు మాట్లాడుతున్నారు, ఏమైందో తెలుసుకోకుండా పెద్ద నాగబాజీ గారు మాట్లాడుతున్నారు, కొండయ్య గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా 30 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా గట్టిగా మాట్లాడిన సందర్భం అన్నా ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. నేను విశ్వసిస్తా, ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు దాన్ని ఆ విఘ్నతను వాళ్ళు ప్రదర్శిస్తారు. సేమ్ టైం భగవంతుని నమ్ముతా నిజ నిజాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. ఈ విధంగా చేయడం మాత్రం దుర్మార్గమైన చర్య. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి పక్కకు పెట్టి ఆ కుటుంబంలో పడుతున్న తపనను మనం వేరే విధంగా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా చట్టం ఉంది, చట్టం తన పని తను చేస్తూ పోతుంది. ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నేను ఇక్కడ నుంచే అధికారులకు ఆదేశిస్తా ఉన్నా. ఈ విషయంలో ఎంతటి వాడినైనా వదిలిపెట్టేదే లేదు. ఈ విషయంలో నిజ నిర్ధారణ జరగాల్సిందే. ఖచ్చితంగా నిజాలు బయటికి రావాల్సిందే. ఎంత పెద్ద వ్యక్తికైనా శిక్ష పడాల్సిందే. అసలు నిజం ఏం జరిగిందో ముందు బయటికి తీయవలసిందిగా నేను ఎస్పీ గారిని కన్సర్న్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు, ఆ బిడ్డతో ఎందుకు రాపించారు, తల్లితో తప్పేం కాదు, తల్లితో కూడా రాపియచ్చు ఎఫ్ఐఆర్, వద్దంటలేం కదా. ఏదైనా ఆపుతున్నామా? తల్లి ఇచ్చినా కంప్లైంట్, బిడ్డ ఇచ్చినా, చుట్టం ఇచ్చినా, తమ్ముడు ఇచ్చినా, ఎవరిచ్చినా నిజం బయటకు వస్తుంది. నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ రోజు మనం చేస్తున్న ప్రవర్తన మనకు తలవంపులు కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఇలాంటి ఆలోచన విధానాన్ని పెట్టుకుని ముందుకు పోవడం వల్ల ఈ ప్రాంతం విభేదాలకు గురై ఈ ప్రాంతం వెనుకబడటానికి గురైతుంది. కాబట్టి ఈ ప్రాంతం గురించి, ఈ ప్రేమ భావాలు కలిగి ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గం గురించి ఒక్కసారైనా ఆలోచన చేయండి. ఇక్కడ ఈ రోజు పోటీ పడేటువంటి వ్యక్తులం మనుషులు కలిసిమెలిసి బతికే జీవన విధానం కలిగి ఉన్న వ్యక్తులం. కాబట్టి దయచేసి ఈ నిజాన్ని తెలియంత వరకు ఖచ్చితంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిజం తెలిసిన తర్వాత ఎంతటి వాడినైనా శిక్షించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా అటువంటి దౌర్జన్యాలు ఎక్కడ చేయలేదు, చేయము కూడా. దయచేసి అన్నెసరీ ఒక అలిగేషన్ మీదేసి ఆ దాటిపోయే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తా ఉన్నా.